ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని ప్రకటనలు ఇచ్చినా, ఎన్ని రంగురంగుల ప్రకటనలు వైసీపీ ప్రభుత్వం చేసినా యువత నమ్మే పరిస్థితిలో లేదు. ఇక రేపు 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా కూకటి వేళ్లతో పెకలించడానికి యువత నడుము కట్టింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వానికే వాళ్ళు ఓటు వేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాల మద్దతు కూడా తీసుకోవడంలో యువత ఈరోజు ఎక్కడికక్కడ లక్షలాది మంది సిబిఎన్ గారి మీటింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కానీ, లోకేష్ గారి మీటింగ్ కానీ, భువనేశ్వరమ్మ మీటింగ్ కానీ వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తున్నారంటే అదే నిదర్శనంగా మేము చెప్తున్నాం. ఇప్పుడు మాకు కాకుమాను ఒక పైలట్ స్టడీగా ఒక ప్రముఖమైనటువంటి పత్రికలో వాళ్ళు సర్వే చేసేసి అందులో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. సో ఆ లొసుగులన్నీ చూసిన తర్వాత ఈరోజు ప్రతి బూత్లో మా కేఎస్ఎస్ల ద్వారా ప్రతి కేఎస్ఎస్కి ఒక 60 ఓటర్స్ని ఇంట్రెస్ట్ చేసి పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం. సో ఇప్పటికే బూత్ వారీగా ఎన్ని ఓట్లు డెత్ కేసులు ఇంకా ఉన్నాయి, ఇంకా ఎంతమందిని కొత్తగా చేర్చాలి, ఈ రెండిటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మేము పరిశీలన చేస్తున్నాము. తొందరలో 1-2 రోజుల్లో పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎంతమందిని ఇంకా తొలగించాల్సి ఉందో ఇతిమిత్తంగా మరి సంబంధిత అధికారులకు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మేము ఏదైతే డెత్ కేసులని చెప్తున్నామో వాటి మీద విచారణ జరుగుతూ ఉంది. మరి ఎంత మేరకు వాటిని తొలగిస్తారన్నది మేము ఒక వారం రోజులు వేచి చూస్తాం. ఎందుకంటే ఇది ఒక డేట్ అనేది ఉండదు, నిరంతరం విచారణ చేయాలి, వెంటనే తొలగించాలి. అప్డేట్ చేసి తుది జాబితా అనేటువంటిది ఆ రోజు ఎలక్షన్ అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదే జాబితా సర్టిఫైడ్ కాపీని ప్రతిపక్షాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. దీని మీద మేము పూర్తిగా ప్రక్షాళన చేసేటటువంటి పనిలోనే ఉన్నాం.